హాయ్ అందరికీ. నా పేరు సౌమ్య. ముందు వీడియోలో చెప్పినట్టుగా నేను డ్రైవింగ్ లైసెన్స్ గురించి, అలాగే లెర్నింగ్ లైసెన్స్ టెస్ట్ గురించి కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ ఆర్‌టీఓ ఆఫీస్‌లో డ్రైవింగ్ టెస్ట్‌కి వెళ్తున్నారో, అలాగే లెర్నింగ్ లైసెన్స్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో, వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందండి. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో టెస్ట్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఎగ్జామ్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మన లేడీస్‌కి హెల్ప్‌ఫుల్ టిప్స్ అనేది నేను చెప్తున్నానండి. ముందుగా మనకి డ్రైవింగ్ చేయాలంటే కంపల్సరీ లెర్నింగ్ లైసెన్స్ అనేది ఉండాలండి. దీని వ్యాలిడిటీ అనేది 6 మంత్స్ వరకు ఉంటుంది. ఏజ్ అనేది 18+ ఉండాలండి. సారథి పరివాహన్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకొని, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి, ఫీ పే చేసి స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లెర్నింగ్ లైసెన్స్ ఎగ్జామ్ అంటేనే చాలా భయపడుతూ ఉంటారు చాలా వరకు నాకు తెలిసి. నేను చూసానండి చాలా మందిని. నేను అలాగే భయపడ్డాను. 10-15 క్వెషన్స్ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఆర్‌టీఓ ఆఫీస్‌లో ఉంటుంది. దానికోసం ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి, సైన్స్ గురించి చదువుకుంటే సరిపోతుందండి. ఎక్కువ భయపడాల్సిన పనేం లేదు. సింబల్స్‌ని గుర్తుపెట్టుకోవాలండి. మెయిన్‌గా సింబల్స్‌ని ప్రింటౌట్ తీసుకోండి. నేను ఇవే ప్రిపేర్ అయ్యాను. చూడండి. ఇవొక 300 క్వెషన్స్ అండి ఇవి. 300 క్వెషన్స్ చదివి నేను ప్రిపేర్ అయ్యాను. చూడండి. సిగ్నల్స్ అలాగే సైన్స్ వీటి గురించి ఉంటుంది. మళ్ళీ జనరల్‌గా ఒకవేళ మీరు ఆ ప్లేస్‌లో ఉంటే మీరు ఎలా చేస్తారు? అంటే ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి. అప్పుడు మీరు సడెన్‌గా మీకు ఏ ఆలోచన వస్తుంది మీ మైండ్‌లో అనేది? హాస్పిటల్‌కి కాల్ చేస్తారా? లేకపోతే అక్కడే ఫస్ట్ ఎయిడ్ చేస్తారా? మీకు వెహికల్ స్టాప్ చేసి హెల్ప్ చేస్తారా? ఇలా మన హ్యుమానిటీకి సంబంధించి కూడా క్వెషన్స్ వస్తాయండి. మనం జనరల్‌గా థింక్ చేసి చెప్పాల్సి ఉంటుంది. మనకు 15 క్వెషన్స్‌లో 11 వరకే మార్క్స్ వస్తే పాస్ అయిపోయినట్టే అండి. ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. నేను 12 కరెక్ట్ చేశాను. నేను ఎగ్జామ్ పాస్ అయిపోయాను. లెర్నర్ లైసెన్స్ అనేది నాకు వచ్చేసిందండి. వచ్చిన తర్వాత 6 నెలల లోపు మనం డ్రైవింగ్ టెస్ట్‌కి అనేది వెళ్ళాల్సి ఉంటుంది. నేనైతే 3 మంత్స్ టైం తీసుకున్నాను. 3 మంత్స్ టైం తర్వాత వెళ్ళానండి. మీరు మాత్రం లెర్నింగ్ లైసెన్స్ అయిపోయాక దీనికోసం అయితే ప్రాక్టీస్ చేయండి. టెస్ట్ కోసం అనేది. 8 సింబల్ అనేది ఉంటుందండి. నేనైతే టైం దొరికినప్పుడల్లా మా ఇంటి దగ్గరలో ఉన్న గ్రౌండ్‌లోకెళ్ళి 8 సింబల్ మా హస్బెండ్‌తో వేపిచ్చి అవి నేర్చుకున్నానండి. మామూలుగా మన దగ్గర 30 ఫీట్, 25 ఫీట్ ఈ రోడ్స్ పైన వెళ్ళడం చాలా ఈజీగానే ఉంటుంది. ఫాస్ట్‌గా వెళ్ళిపోవచ్చు. కాకపోతే అలా నేర్చుకుంటే డ్రైవింగ్ అనేది రాదండి. చిన్న చిన్న రోడ్స్ పైన అప్స్ అండ్ డౌన్స్, స్పీడ్ బ్రేకర్స్, టర్నింగ్స్ ఇందులో నేర్చుకుంటేనే డ్రైవింగ్ అనేది వస్తుంది. నేను అలానే నేర్చుకున్నాను. ముఖ్యంగా ఆర్‌టీఓ ఆఫీస్‌లో మన కాన్ఫిడెన్స్ అలాగే మనం ఎలా డ్రైవ్ చేస్తున్నాము, బైక్‌ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాం అనేది చూస్తారు. ముందు మీరు టెన్షన్ అనేది తీసేయండి మైండ్‌లో నుంచి. భయం తీసేయండి, టెన్షన్ తీసేయండి. స్పీడ్‌గా ఏం వెళ్ళకండి. స్లోగానే బ్యాలెన్స్‌డ్‌గా వెళ్ళండి. మన లేడీస్‌కి ఫస్ట్ బ్యాలెన్సింగ్ అనేది భయమవుతుంది. అలాగే నేను చెప్పే టిప్స్ ఏంటంటే మార్నింగ్ స్లాట్స్ అనేది బుక్ చేసుకోండి. కొంచెం జనాలనేది తక్కువగా ఉంటారు. అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటారు కాబట్టి మీకు ఆ జనాలను చూసి పడే టెన్షన్ కూడా ఉండదు. మార్నింగ్ స్లాట్ బుక్ చేసుకోండి. అలాగే హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోండి. కార్ అయితే సీట్ బెల్ట్ కంపల్సరీ. హెల్మెట్ మాత్రం కంపల్సరీ. మీకు ఒకవేళ కొత్తగా అనిపిస్తే మీరు ముందే హెల్మెట్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి మీ ఇంటి. అలానే కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోండి. జడ అనేది పోనీ వేసుకుంటే బెటరు. నేను అనుకుంటున్నాను. హెయిర్ లీవ్ చేసుకుంటే హెయిర్ అడ్డం రావడము అలా ఏమైనా అయితే మళ్ళీ మనకు టెన్షన్ వచ్చేస్తుంది. కంఫర్ట్ డ్రెస్ అండ్ హెయిర్ లేడీస్‌కి నేను చెప్పేది మెయిన్ టిప్ ఏంటంటే మైండ్ అనేది రిలాక్స్‌గా పెట్టుకోండి. భయపడొద్దు. ప్రాక్టీస్ బాగా చేసి బండిని బ్యాలెన్స్ చేయగలిగితే మనం చేసేయొచ్చండి. మనం ఎన్ని పనులైనా చేసేయొచ్చండి. మనం మల్టీ టాలెంటెడ్ నిజంగా మనది మనకు తెలీదు. ఒక్కసారి మీకు బండి నడపడం అని వస్తే మాత్రం మీకు కాన్ఫిడెన్స్ మాత్రం మామూలుగా ఉండదండి. టెస్ట్ పాస్ తర్వాత లైసెన్స్ అనేది అప్రూవ్ అయితుందండి. పోస్ట్‌లో మీ ఇంటికొస్తుంది కొన్ని రోజుల్లో. కాకపోతే తర్వాత మనం డిజిలాకర్‌లో చెక్ చేసుకోవచ్చండి. అందులో అప్డేట్ అయిపోతుంది. డిజిటల్ లైసెన్స్ అనేది వస్తుందండి. ఇదనేది టోటల్‌గా ఎలా ఉంటుందో నేను చెప్పాను. ఇప్పుడు నా ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. ఫస్ట్ టైమ్ బైక్ తీసుకున్నప్పుడైతే నాకు బైక్ చాలా బరువు అనిపించిందండి. నా చేతులు ఇట్లా రెడ్‌గా అయిపోయాయి. ఏంటి ఇంత బరువుంది, నేను హ్యాండిల్ చేయగలనా లేదా అనిపించింది. అంటే ఆ టైంలో మా బాబుకి 7 మంత్స్ అండి అంతే. జస్ట్ నేను డెలివరీ 7 మంత్స్. అంటే అప్పుడు కొంచెం మన బాడీ కూడా అంత స్ట్రాంగ్ ఉండదు కదండీ ఫిజికల్‌గా. అందుకే అలా అనిపిస్తుందేమో అనుకోని అప్పుడు కొంచెం స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసానండి. తర్వాత మళ్ళీ మా బాబుకి ఒక 2½ ఆ టైంలో మళ్ళీ వాళ్ళని ఎక్కించుకొని చిన్న చిన్నగా తిప్పడం అలా మళ్ళీ నేర్చుకున్నాను. మెయిన్‌గా అయితే మా హస్బెండ్ చాలా హెల్ప్ చేశారండి నాకైతే. తను వెనకాల కూర్చొని బాబుని ఎత్తుకొని ఉండి నేను డ్రైవింగ్ నేర్చుకున్నానండి. అలా నేర్చుకోవడం వల్ల చాలా యూజ్ ఉందండి. మనకు వెయిట్ అనేది వెనకాల ఎక్కువుండి బండిని మంచిగా బ్యాలెన్స్ చేయగలుగుతాం. మనం సింగిల్‌గా నేర్చుకుంటే కొంచెం కష్టమండి. ఇలా అంటే మనకేం వెయిట్ అనిపించదండి. ఈజీగా ఎళ్ళిపోవచ్చు. కానీ వెనకాల ఎవరినైనా కూర్చోబెట్టుకొని నేర్చుకున్నారనుకోండి మీకు పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఈ కాలంలో బైక్ నేర్చుకోవడం అనేది
కొందరికి చాలా ఈజీగా వచ్చేస్తుందండి, కొందరు ఇంకా కూడా భయపడుతున్నారు. అలాంటి వారి కోసం నేను చెప్తున్నా ఎందుకు నేర్చుకోవాలనేది. మీ ఇంట్లో స్కూటీ ఉంటే మాత్రం మీకు కంపల్సరీ నేర్చుకొని పెట్టుకోండి, ఎందుకంటే ఎప్పుడన్నా యూజ్ అవుతుంది. మీ హస్బెండ్కి బాగాలేకపోయినా, పిల్లలకి బాగాలేకపోయినా, ఒకవేళ మీ హస్బెండ్ డ్యూటీ పని మీద వేరే ఊర్లో ఉన్నా, సడన్గా పిల్లలు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలన్నా చాలా వీలుగా ఉంటుంది. సడన్గా ఆటోస్ బుక్ అవ్వకపోవచ్చు, కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇండిపెండెంట్గా ఫీల్ అవుతారు. ప్రతిదానికి ఇది తీసుకురా అది తీసుకురా అని హస్బెండ్కి చెప్పకుండా ఏదైనా లేకపోతే మీరే ఓన్గా షాప్కి వెళ్ళి కూడా తీసుకొని రావచ్చండి. ఆన్లైన్లో అన్నీ చేసుకుంటున్నారు, కానీ అలాంటి ఫెసిలిటీ లేని వాళ్ళ కోసం నేను చెప్తున్నా. ఇంటి దగ్గరలో ఏది లేదు, ఒక 1 కిలోమీటర్ దూరం వెళ్ళాలి అనే పరిస్థితుల్లో స్కూటీ ఉంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చండి. నేర్చుకొని పెట్టుకోవడం మాత్రం చాలా మంచిదండి, మనకి ఎప్పుడైనా యూజ్ అవుతుంది. మెయిన్గా చెప్తున్నానండి, డ్రైవింగ్ చేయాలంటే మైండ్లో నుండి భయం, టెన్షన్ అనేది తీసేయండి. ముందు మీరు స్కూటీని బ్యాలెన్స్ చేయడం నేర్చుకోండి. స్పీడ్ అనేది ఎప్పుడూ పెంచొద్దు, లిమిట్లోనే వెళ్ళండి. అండ్ టర్నింగ్స్ అనేది జాగ్రత్తగా చేయండి. అన్నట్టు ఇంకో విషయం అండి, మనం ఆర్టీఓ ఆఫీస్లో డ్రైవింగ్ చేసే టైంలో 8 సింబల్ అనేది రోడ్డు విడ్త్ వచ్చేసి ఒక 5 to 6 feet మాత్రమే ఉంటుందండి. జస్ట్ మన బైక్ పడేంత సందు మాత్రమే ఉంటుంది. అటుపక్క ఇటుపక్క కొంచెం గ్యాప్ ఉంటుంది అంతే, చాలా చిన్నగా ఉంటుందండి. చాలా కష్టమే చేయడం, కాకపోతే మీలో మీరు కాన్ఫిడెన్స్ పెంచుకొని మెల్లగా యాక్సిలేటర్ ఇచ్చుకుంటూ మెల్లగా డ్రైవ్ చేయండి, మీరు చేయగలుగుతారు. ముందు మీరు నేను చేయగలను అనే నమ్మకం పెట్టుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. ఫస్ట్ ఎవరు ఎన్ని చెప్పినా మనం నేర్చుకోవాలని మనకే ఉండాలండి. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఏదైనా ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది నేను మీతో షేర్ చేస్తానండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి. నేను రంగోలీ డిజైన్స్ వేస్తున్నాను. షార్ట్స్లో రంగోలీ డిజైన్స్, ముగ్గులు ఈజీగా ఎలా వేయాలో చేసి చూపించాను, ఒకసారి చూడండి. ఎవరైనా చూడకపోతే ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ.